భారత్ పాక్ మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కాసేపట్లో ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం వివరాలు వెల్లడించనుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో పాటు రక్షణ సైనిక అధికారులు వ్యవహరించిన తీరు ఆధారాలపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పాకిస్తాన్ ను మరోసారి పరోక్షంగా హెచ్చరించారు. ఇవాళ ఉదయం పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను ఆయన సందర్శించారు. పాకిస్తాన్ కు కౌంటర్ అటాక్ ఇవ్వడంలో అదంపూర్ ఎయిర్ బేస్ ప్రముఖ పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ బేస్ లోని ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కలిసిన ప్రధాని వారి సేవలను కొనియాడారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించి భుజం తట్టారు. గంటన్నర సేపు అక్కడే గడిపిన ప్రధాని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసించారు. ఎయిర్ బేస్ సందర్శన సందర్భంగా ప్రధాని ధరించిన టోపీపై త్రిశూల్ చిత్రం కనిపించింది. We also iterated that our fight was with terrorists and their support infrastructure and not with Pakistan military. However, it is a pity భారత్ పాక్ మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. మరి ఈ సమావేశంలో ఏమేమి వివరించే అవకాశం ఉంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి 3:30 గంటలకు కేంద్ర హోంశాఖ అదేవిధంగా రక్షణ శాఖ అధికారులు ఈసారి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వివరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా మనం చూసాం డీజీఎం ఆపరేషన్స్ మాత్రమే ఇప్పటి వరకు ఈ యొక్క వివరాలు అందించారు. అయితే ప్రభుత్వం తరఫున కూడా ఈసారి ఈ వివరాలను అందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ లో సాధించినటువంటి విజయాలు ఏంటి, తర్వాత ఏ విధంగా వాళ్ళందరినీ కూడా ఎదుర్కొన్నాం, ఈ వివరాలను కూడా తెలియజేయబోతున్నారు. అది ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ రోజు ఆదంపూర్ విమాన ఎయిర్ బేస్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రధాని మోదీ కలిసి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ నిజానికి ఈ ఆపరేషన్ సింధూర్ లో అటు నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లు గానీ మిసైల్ గానీ తట్టుకొని అక్కడ వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం, వాటన్నిటిని ఇంటర్సెప్ట్ చేయడం, ఇవన్నీ చేసింది కూడా ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచి. అక్కడే S-400 తో పాటు మిగతా జెట్ ఎయిర్ బేస్ అంటే ఫైటర్ జెట్స్ కూడా అక్కడే ఉన్నాయి. కానీ ఆదంపూర్కి వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉంది. అది ఏంటంటే ఆదంపూర్ ఎయిర్ బేస్ ని మేము పూర్తిగా ధ్వంసం చేసాం. ఆదంపూర్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఎయిర్ బేస్ లో ఉన్నటువంటి ఏదైతే సుదర్శన్ చక్ర S-400 కూడా మేము పూర్తిగా ధ్వంసం చేశామంటూ పదే పదే పాకిస్తాన్ చెప్తూ ఉంది. అక్కడ ఎయిర్ బేస్ ని కూడా అంటే ఎయిర్ స్ట్రిప్ కూడా మేము ధ్వంసం చేశామని కూడా చెప్పారు. కానీ అవన్నీ కూడా అబద్ధాలని చెప్పడం కోసమే ప్రధాని ఈ రోజు హఠాత్తుగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మనం చూస్తే ప్రధాని మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రధాని వాళ్ళందరితో కలిసి తిరుగుతున్నప్పుడు కానీ మనకి చాలా ఆయన బ్యాక్గ్రౌండ్ లో S-400 కూడా మనకి కనిపిస్తుంది. తర్వాత ఫైటర్ జెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఆయన ఎయిర్ ఫోర్స్ విమానంలో దిగటం, ఆ ఎయిర్ ఫోర్స్ విమానంలో దిగటం వల్ల అక్కడ ఎయిర్ స్ట్రిప్ చాలా క్లియర్ గా ఉంది. ఏ మాత్రం కూడా నష్టం జరగలేదు. ఆ ఎయిర్ స్ట్రిప్ కూడా మనం చాలా స్పష్టంగా చెప్పినట్లు అయింది. కానీ ఖచ్చితంగా మరోసారి ప్రధాని మోదీ ఈ సందర్భంగా సుమారు గంటన్నర పాటు అక్కడ వాళ్ళతో గడిపారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేశారు, వాళ్ళకి సెల్యూట్ చేశారు. ఆ సందర్భంగా మరోసారి పాకిస్తాన్ కి ఒక కొత్త మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే మీరు ఈసారి ఏదైతే మీరు కనుక ఈ యొక్క ఉగ్రవాదాన్ని వీడకపోతే ఖచ్చితంగా మేము మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఆయన పదే పదే చెప్పారు. నిన్న జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగానికి కంటిన్యూషన్ గా ఈ యొక్క ప్రసంగాన్ని ఆయన చేయటం మనం చూసాం. చాలా క్లియర్ గా ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ అయితే చాలా క్లియర్ గా ఉంది. ఈ రోజు కూడా మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్. శంకరి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.
भारत माता की भारत माता की